హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను. ఇదేంటంటే మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి, ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి. సో మీరు ప్రస్తుతం ఉండే పరిస్థితి, అది ఎటువంటి పరిస్థితి అయినా కావచ్చండి. సో మీ కెరీర్ కావచ్చు, జాబ్ కావచ్చు, లేదంటే మీ స్టడీస్ కావచ్చు, లేదంటే మీ రిలేషన్షిప్, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ కనెక్షను, థర్డ్ పార్టీ, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఏదైనా కావచ్చండి. సో మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి, నేను 2 ఫైల్స్ పెట్టాను. మీ పేరు ప్రకారం మీరు చూస్ చేసుకోవాలన్నమాట. సో ఏ నుంచి ఎం వరకు మీ పేరు యొక్క ఫస్ట్ లెటర్ ఉంటే కనుక అది మీ రీడింగ్ ఫైల్ నెంబర్ 1. సో ఎన్ నుంచి జెడ్ వరకు మీ పేరు యొక్క ఇనిషియల్ ఫస్ట్ లెటర్ ఉంటే కనుక అది మీ రీడింగ్ ఫైల్ నెంబర్ 2. సో మీరు ఫైల్ అనేది చూస్ చేసుకోండి, సరేనా? సో ఇంకా మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు నా రీడింగ్స్ ఎలా నచ్చుతున్నాయి, ఎలా ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయి అనేది నాకు అర్థమవుతుంది. ఈరోజు సాయంత్రం లైవ్కి వస్తాను, ఓకేనా? సో 8 o'clockకి లైవ్కి అనేది వస్తాను. మీరు అందరూ కూడా అటెండ్ అవ్వండి. వీలున్నంత మట్టుకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు లైవ్ సెషన్ కూడా రావచ్చు, ఓకేనా? సరే, లేటెస్ట్ స్టార్ట్ ది రీడింగ్. సో ఈ రీడింగ్ ఎప్పుడైనా చూడొచ్చండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అనమాట. మీకు ఎప్పుడు అంటే మీకు ఆ టైం వస్తుంది, అప్పుడే ఈ వీడియో అనేది మీ ముందుకు వస్తుంది. ఇది టైమ్లెస్ రీడింగ్ అనమాట. సో మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు, ఏదైనా సందిగ్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు ఈ రీడింగ్ అనేది మీ ముందుకి వచ్చింది అంటే అది కోఇన్సిడెన్స్ కాదు. మీకు యూనివర్స్ అనేది ఏదో ఒకటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది, చెప్పాలనుకుంటుంది, ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్ ఫైల్ నెంబర్ 1. మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి మీరుండే పరిస్థితిలో? డెక్ నేను రివర్స్లో పట్టుకున్నాను. ఓకే, ఏస్ ఆఫ్ సోర్డ్స్, టెంపరెన్స్, ద టవర్. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డెత్. సో మీకు క్లియర్గా చెప్తా ఉందండి యూనివర్స్, మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావాలి, మీలో మార్పు అనేది రావాలి, మీరు ఓల్డ్ హ్యాబిట్స్ అనేది మానేయాలి. మీకు ఒకవేళ ఏదైనా సరే ఓల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, ఏదైనా ఓవర్ థింకింగ్ కానీ, ఎవరినైనా అపార్థం చేసుకోవటము, మీలో మీరే ఏదైనా ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళని గబుక్కున ఒక మాట అనడం కానీ, అనుమానించటము, జెలసీ, ఇట్లాంటివి ఏవైనా మీలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవన్నీ, ఓకే? ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ కాదు, మీలో ఉండే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే గనక అవి మీరు లెట్ గో చేయండి. అది వదిలేసి, అది పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టుగా మీరు వదిలేసేసి మీ లైఫ్లో ముందుకు అనేది వెళ్ళండి. ఎందుకంటే అది మీకు ఎటువంటి ఉపయోగము లేదు. అవి మీరు మైండ్లో పెట్టుకోవటం వల్ల కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. ఇన్ఫ్యాక్ట్ అది మిమ్మల్ని మీకు హాని చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఒక క్లియర్ కమ్యూనికేషన్, నేను లాస్ట్ టైం రీడింగ్లో కూడా అదే చెప్పాను. ఫైల్ నెంబర్ 1 మీకు ఏంటంటే ఎప్పుడు ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక నిజమై ఉండాలి. అబద్ధం అనేది పొరపాటున కూడా అబద్ధం అనేది మాట్లాడద్దు. క్లియర్ కమ్యూనికేషన్ నిజం నిప్పు లాంటిది. నిజం చాలా షార్ప్గా ఉంటుంది అనమాట. సో మీరు ఆ విధంగా కనుక కమ్యూనికేట్ చేయగలిగితే స్లోలీ ఎదుటి వాళ్ళ ట్రస్ట్ అనేది మీరు బిల్డ్ చేసుకుంటారు. ఓకే, ఈ పర్సన్ ఇలాంటి వారు, వీళ్ళు అబద్ధం చెప్పరు, నిజాయితీగా ఉంటారు, ముఖం మీదే మాట్లాడేస్తారు, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అనే ఒక ఇంప్రెషన్ అయితే మీకు అందరి దగ్గర వస్తుంది. సో అది మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది, మీరు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అంటే ఒక విధంగా మన మనసులో ఉండేది బయట వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి చెప్పలేదు అంటే మన మనసులోనే అది ప్రాబ్లం అయిపోయి ఓవర్ థింకింగ్గా మారిపోతుంది. సో అది జరగకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా ఒక క్లియర్ కమ్యూనికేషన్ చేసి ఒక న్యూ బిగినింగ్ అనేది చేయండి మీ లైఫ్లో. మీ లైఫ్లో ఏంటంటే మీరు ఒక స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు. ఏది పాస్ట్లో జరిగింది మీరు మూవ్ ఆన్ అయిపోండి. అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా కావచ్చు. ఎస్పెషల్లీ ఒక విధంగా రిలేషన్షిప్స్లో మీ ఇద్దరికి, మీకు మీ పర్సన్కి కానీ, మీకు మీ ఫ్యామిలీకి కానీ, ఏదైనా మీ ఫ్రెండ్ కొలీగ్ కానీ ఏదైనా మాట వచ్చి ఆర్గ్యుమెంట్స్ అవి వస్తే కనుక కూర్చొని క్లియర్గా మాట్లాడుకోండి. నేను అలా అంటం లేదు. ఎప్పుడైనా సరే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తికి మనము వాళ్ళని ఎంత ఇష్టపడుతున్నాం అనేది చెప్పాలి. ఆ వ్యక్తి మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా చెప్పాలన్నమాట.
చెప్తేనే ఏ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ అయినా నిలబడుతుంది. ఆ క్లారిటీ లేకపోతే గనక ఇద్దరి మధ్యలో ఇట్లాంటి మనస్పర్ధలు, అన్ని అపోహలు అవన్నీ వస్తాయన్నమాట. సో మీరు దానికోసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది మీరు ఎప్పుడూ కూడా ఆల్వేస్ నిజాయితీగా ఉండడం అనేది నేర్చుకోండి. ప్లస్ బ్యాలెన్స్ అనేది రావాల్సి ఉంటుంది. మీకు మీ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మీకు బ్యాలెన్స్ అనేది ఉండాలి ఖచ్చితంగాను. అది కనిపించట్లేదు నాకు. సో మీరు ఏంటంటే ఒక విధంగా ఎప్పుడు బిజీ, ఒకవేళ మీరు నిజంగా జాబ్ అది చేయకపోతేను కూడా మీ హెల్త్ను కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇమోషనల్ బ్యాలెన్స్ అనేది మీకు ఉండాలి. ఆ బ్యాలెన్స్ లేదు, మీరు ఆ బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో మీ లైఫ్లో ఏదైనా ఒక టవర్ మూమెంట్ జరిగి ఉంటే, మీకు ఆల్రెడీ ఒక ఏదైనా నష్టం జరిగి ఉంటే, కూలిపోయి ఉంటే కనుక మీరు దాని నుంచి బయటపడండి. మీరు ఆ ట్రామా నుంచి, ఆ ప్రాబ్లం నుంచి బయటపడండి. మీకు ఏదైనా సరే ఒక బాధ కలిగించే విషయం ఉంది అంటే దాన్ని మెల్లిగా మర్చిపోయి ముందుకు మూవ్ ఆన్ అయిపోవడం అనేది నేర్చుకోండి. మీ ఓల్డ్ హ్యాబిట్స్ అనేది వదిలేయండి. సో ఇది యూనివర్స్ ఇచ్చే మీకు ఒక గైడెన్స్ అనమాట. సో మీ లైఫ్లో ఏదో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా రాబోతుంది లైఫ్లోకి. సో మీరు దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే అది మీ మంచికే జరుగుతుంది అనేది మీ మనసులో పెట్టుకోండి. ఏది జరిగినా నా మంచికే, యూనివర్స్ నాకు మంచి చేయడానికే ఈ పని చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. దాని ద్వారా మీరు మంచి ఆలోచనతో, కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి. మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఒకసారి ఏంజిల్ గైడెన్స్ తీసేద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మా పైల్ నెంబర్ 1 వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇట్స్ అప్ టు యూ. ఓకే, సో మీరు ఏదైనా సిచ్యువేషన్ ఉంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీ చేతిలో ఉంది. ఇట్ ఈజ్ అప్ టు యూ. మీరు మీ జీవితాన్ని అనేది షేప్ చేసుకోవటం అనేది మీ చేతిలో ఉంది. సో మీరే ఒక ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకోవాలి మీ లైఫ్లో. నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ముందుకు నేను ఎలా వెళ్ళాలి అనేది. ఇది వయసుతో నిమిత్తం లేదండి. మీరు ఏ వయసు వారైనా అవ్వచ్చు. కానీ మీ లైఫ్ ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఎలాగా గడపాలి, ఎలా జీవించాలి అనేది మీ చేతిలో ఉంది. సో దానిని ఇట్స్ అప్ టు యూ. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారనేది మీ చేతిలో ఉంది. మీ ప్లాన్కి నేను సహాయం చేస్తాను, నేను ఆమోదిస్తాను అని యూనివర్స్ అయితే చెప్తుంది. సో మీరు ప్లాన్ చేసుకోండి మీ లైఫ్ని. మంచిగా మారండి, మంచిగా ఒక చేంజ్ అనేది తెచ్చుకోండి మీ లైఫ్లో. ఓకే, బాబా ఏం చెప్తున్నారో చూద్దాం. పవిత్ర గ్రంథములు చదువు, శ్రీ సాయి సచ్చరిత్ర. మీరు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని సాధన ద్వారా జ్ఞానముగా మార్చండి. చూసారా ఎంత క్లియర్గా చెప్తున్నారో. సో మీరు పవిత్ర గ్రంథం ఏదైనా రోజుకి ఒక చాప్టర్ చదివితే కనుక మీకు మనశ్శాంతి, మీ ఆలోచనల్లో మార్పు అనేది వస్తుంది. మీ లైఫ్లో కూడా మార్పు అనేది వస్తుంది. ఓకేనా? ఫైల్ నెంబర్ 1 ఇదండి ఈరోజు మీ రీడింగ్. మీకు ఎలా అనిపించింది, గైడెన్స్ నచ్చిందా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అందరికీ గాడ్ బ్లెస్ యూ. బాయ్. హలో, పైల్ నెంబర్ 2. ఎవరైతే ఈ పైల్ నెంబర్ 2 సెలెక్ట్ చేసుకున్నారో మీ పేరు N నుంచి Z వరకు ఉంటే కనుక ఫస్ట్ ఇనిషియల్ ఇది మీ రీడింగ్ అనమాట. చూద్దాము ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మనము చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ నా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పేజ్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్, the Hierophant, and bottom of the deck 4 of Cups. వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్. మీరు ఇప్పుడే క్లెయిమ్ చేసేసుకోండి. ఓకేనా? మీరు ఇప్పుడే క్లెయిమ్ చేసేసుకోండి. వెరీ పాజిటివ్ రీడింగ్. ఓకే, సో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకు పాస్ట్లో కొన్ని చెడు సంఘటనలు ఎదురై ఉండొచ్చు, చెడ్డ మనుషులు మీ లైఫ్లో ఉండుండొచ్చు, మీరు మోసపోయి ఉండొచ్చు, ఎవరో మిమ్మల్ని మోసగించి ఉండొచ్చు, మిమ్మల్ని తక్కువ చేసి ఉండొచ్చు, చులకన చేసి ఉండొచ్చు, ఇన్సల్ట్ చేసి ఉండొచ్చు. ఏమైనా కానివ్వండి, అది మిమ్మల్ని ఆపకూడదు. మీకు ఒక ఆపర్చునిటీ అనేది డివైన్ ఇస్తుంది, ఒక గైడెన్స్ మీకు వస్తుంది, అది మీరు తీసుకోవాలి. సో అంతేగాని మీరు ఎంతసేపు పాత వాటి గురించి ఆలోచించుకుంటూ చాలా దిగులుగా కూర్చొని దేవదాసు అలా కూర్చొని మీరు వచ్చే మంచి అవకాశాలన్నీ పోగొట్టుకుంటే కనుక మీ జీవితం అనేది ఒక స్టక్నెస్లో ఉండిపోతుంది. ఏంజిల్స్ ఎంత బాగా చెప్తున్నారంటే చూడండి, ఎంత పాజిటివ్ కార్డ్స్.
మీకు ఒక న్యూ బిగినింగ్ వస్తుంది, ఒక కొత్త ఆపర్చునిటీ వస్తుంది, ఒక కొత్త బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేస్తారు, లేదంటే ఒక కొత్త ప్రపోజల్ అనేది మీకు వస్తుంది వేరే వాళ్ళ ద్వారా. అంటే ఇది ఒక చిన్న ప్రపోజల్ అయి ఉంటుంది, ఒక ఎవరైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదంటే మీకు ఒక కమిట్మెంట్ ఆఫర్ చేయొచ్చు, ఒక లవ్ ఆఫర్ చేయొచ్చు. సో ఒక న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. కానీ మీరేం చేస్తున్నారంటే మీరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఆ వ్యక్తి మీకన్నా వయసులో చిన్నవారు అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే మీకు తన మొత్తము ఇవ్వాలనుకుంటున్నారు. తన ఏమంటే తన దగ్గర ఉన్న ఆస్తిపాసులు అంటే డబ్బులనే కాదండి, తన దాచిపెట్టుకున్న తన ఫీలింగ్స్ అవన్నీ కూడా మీకు ఇవ్వాలి, మీతో ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అని వాళ్ళు మీ వైపుకు వస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేసి మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు, కానీ మీరు యాక్సెప్ట్ చేయటం లేదు. సో మీరేంటంటే ఒక పాత ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని ఆలోచించుకొని అలాగ ఉండిపోతున్నారనమాట. అలాగ ఉండిపోవద్దు, ఎక్స్ప్లోర్ చేయండి, ఎక్స్పాండ్ చేయండి మీ మైండ్ని. సో మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీ బ్యూటీ కానీ, మీ బాడీ కానీ, మీ డబ్బులు కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. ఒక గ్రోత్ అనేది చేయండి, తెచ్చుకోండి. అసలు నాకు మాటలు రావట్లేదు, అంటే అంత హ్యాపీనెస్ అనమాట. ఎంత హ్యాపీనెస్ అంటే అసలు మీరు ఎలా ఉండాలి అనేది యూనివర్స్ మీకు ఇక్కడ క్లియర్గా చెప్తుంది. 9 of Pentacles. మీరు హ్యాపీ పర్సన్, మీకు అన్నీ ఉన్నాయి, అందం ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, మీకు డబ్బులు ఉన్నాయి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సో ఇంకా దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. మీకు అంత బాధగా ఉంటే ఒక పెట్టుని తెచ్చి పెట్టుకోండి, ఒక డాగ్నో, క్యాట్నో, ఒక బర్డ్నో, దేన్నో ఒకటి పెట్టుకోండి తెచ్చి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఆ పెట్ పైన చూపించే ప్రేమాభిమానాలు మీకు 10 times 100 times మీకు తిరిగి వస్తాయి. సో అది మీరు చేయండి, మీ పైన మీరు ఫోకస్ చేసుకోండి. మీకు మీరు ఇంపార్టెంట్. ఓకే, ఈ ప్రపంచంలో ఎవరికి ఇంపార్టెంట్ కాదండి, మీకు మీరు ఇంపార్టెంట్. అర్థమైందా? మీరు పుట్టారు కదా, మరి మీరు పుట్టినప్పుడు మీ లైఫ్ని తీర్చిదిద్దుకునే బాధ్యత మీ పైన లేదా? దాన్ని ఎవరో వేరే వాళ్ళు కంట్రోల్ చేయటం ఏంటండి? మీ సంతోషాన్ని వేరే వాళ్ళు ఆపడం ఏంటి? సో అది పోనండి, లెట్ గో. ఓకే, నేను కూడా ఇన్ని చెప్తున్నాను, కానీ యాక్చువల్గా ఇది నా కోసమే వచ్చింది. ఏంజల్స్, యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ప్రతి చిన్నదానికి మనసులో పెట్టేసేసుకొని బాధపడిపోయి ఇంకా రోజుల తరబడి ఆలోచించి ఏడ్చి ఎందుకు? ఇవన్నీ మీకు ఏమైనా లాభం తెస్తున్నాయా? మీకు ఏమైనా గ్రోత్ వస్తుందా? లేదు. సో ఎవరు ఏమి అనుకున్నా లెట్ గో, వదిలేసేయండి. మీకు మీరు ముఖ్యము. మీకేం కావాలనేది నయానో భయానో చేయించుకోండి. ఫ్రీడమ్, హ్యాపీగా ఉండండి మీ లైఫ్లో. మీకు ఒక మ్యారేజ్ అనేది రాబోతుంది, మ్యారేజ్ ప్రపోజల్, ఒక ట్రెడిషనల్, మీరు ఒకవేళ జాబ్ గురించి చూస్తుంటే వెరీ హై ప్రొఫైల్ జాబ్ అనేది రాబోతుంది, లీడర్షిప్ జాబ్ అనేది రాబోతుంది. ఒకవేళ మీరు మ్యారేజ్ గురించి చూస్తుంటే ఖచ్చితంగా ఒక మంచి మ్యాచ్ అనేది సంబంధం రాబోతుంది. ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ జరగబోతుంది, మీకు ఒక అరేంజ్డ్ మ్యారేజ్ అనేది జరగబోతుంది. అది పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా మీ మ్యారేజ్ జరిగే త్వరలోనే జరిగే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు చాలా పాజిటివ్గా ఉండండి. ఎప్పుడు కూడా జీవితం మీద ఆశ అనేది కోల్పోవద్దు. మీకు అది నేను చేతులు జోడించి చెప్తున్నాను. మీరు ఏ వయసు వారైనా అవ్వండి, మీ లైఫ్లో ఇంకా ఆశ అనేది ఉంది. మీరు కోల్పోవద్దు. ఆశను కోల్పోతే ఇంకా మనం జీవించి లాభం ఏమని చెప్పండి? అవును, ఎవరో మోసం చేస్తారు, ఎవరో మిమ్మల్ని బాధపడతారు, దానికని మీరు జీవితాన్ని ఆప్ చేస్తారా? లేదు కదా. మనం బతకాలి కదా. దేవుడు ఎంతకాలం మనకు ఆయుష్ ఇచ్చుంటే మనం అంతకాలం బతకాలి. బతికినప్పుడు హ్యాపీగా బతకడం నేర్చుకోండి. మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి. మీ చేతులు కానీ, మీ స్కిన్ కానీ, మీ ఫేస్ కానీ అద్దం దగ్గర ఒకసారి నుంచోండి. మీ కళ్ళు, మీ ముక్కు అన్నీ చూసుకోండి. దేవుడు నాకు ఇంత మంచి రూపం ఇచ్చాడు, ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దీనికి గ్రాటిట్యూడ్ తెలియచేయండి. అదే మీకు 100 times మీకు వెనక్కి వస్తుంది. అది వెల్త్ అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, మీ అందం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, స్టెబిలిటీ అవ్వచ్చు, రెస్పెక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ మీరు గ్రాటిట్యూడ్ చూపిస్తే కనుక మీకు అది 100 times మీ లైఫ్లోకి వెనక్కి వస్తుంది.
ఓకేనా? సో చాలా పాజిటివ్ రీడింగ్. పైల్ నెంబర్ 2 మీరు క్లెయిమ్ చేసుకోండి ఖచ్చితంగాను. ఇది మీ జీవితంలోకి అనేది వస్తుంది, రాబోతుంది. అది నమ్మండి. మీ డైరీలో రాసుకోండి పదే పదే. ఖచ్చితంగా మీకు అది జరుగుతుంది. ఓకే, ఏంజెల్ గైడెన్స్ చూద్దాం. అగైన్ ఇట్స్ అప్ టు యూ. ఫస్ట్ వాళ్ళకి కూడా ఇదే వచ్చిందండి. సో ఇట్స్ అప్ టు యూ అంటే ఏంటంటే మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకోవాలి, మీ చేతిలోనే ఉంది. వేరే వాళ్ళు ఎవ్వరూ వచ్చి మీ జీవితాన్ని ఏమీ బాగు చేశారండి. మీ జీవితం అనేది మీ చేతిలో ఉంది. ఎలా జీవించాలి, ఎలా మార్చుకోవాలి అనేది మీ చేతిలో ఉందండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా మాటలు అంటే కూడా మీరు వాళ్ళని పట్టించుకోకండి. మీ లైఫ్ని మీరు హ్యాపీగా, ఇండిపెండెంట్గా, ఫ్రీగా గడపండి. మీకు ఇష్టమైందే చెయ్యండి. వేరే వాళ్ళ కోసం మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. సో త్వరలోనే మీకు మంచి గుడ్ న్యూస్, మంచి ప్రమోషన్, మ్యారేజ్ ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఓకేనా? సో బాబా ఏం చెప్తున్నారు మనకి? బాబా మీరు ఏం చెప్తున్నారు నా పైల్ నెంబర్ 2 వాళ్ళకి? వాస్తవాన్ని ఎదుర్కో, ఎండమావి వెనక పరిగెత్తడం ఆపండి. ఇది ఒక భ్రాంతి, అది ఒక భ్రాంతి. ఓకేనా? సో మీకు రియాలిటీ ఏంటి, ఫ్యాక్ట్ ఏంటి అనేది మీరు ఎదుర్కోండి. అంతేగాని నిజానికి చూసి భయపడిపోయి పారిపోవడం అనేది ఇక్కడ మన ఇది లక్ష్యం కాదు. సో నిజాన్ని మీరు ఎదుర్కోవాలి, దానిని ఫేస్ చేయండి. మీరు నిజాన్ని మీరు ఎదుర్కోండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఒక మాట అంటున్నారనుకోండి, అది నిజమే అవ్వచ్చు కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే మీకు ఎంతవరకు నమ్మకం ఉందని నాకు తెలియదు, కానీ సత్యసాయిబాబా ఉన్నారు కదా, ఆయన ఏంటంటే 2 మాటలు చెప్పేవారు. సో ఎవరైనా నన్ను బుట్టతల బాబా అన్నారనుకోండి, అంటే ఆయనకి జుట్టు అలా ఉంటుంది కదా, బుట్టతల బాబా అంటే ఆయన ఎస్ అవును నాది నా జుట్టు ఎక్కువ ఉంటుంది కదా, అలా బుట్టలాగా ఉంటుంది కదా, ఎస్ అని యాక్సెప్ట్ చేస్తారు. బట్టతల బాబా అని ఎవరైనా అన్నారనుకోండి, నాకు బట్టతల లేదు, మరి నేను ఎందుకు వాళ్ళ విషయాలు నేను యాక్సెప్ట్ చేయాలి అనేసి ఇగ్నోర్ చేస్తారనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పేవారు భక్తులందరికీ. అలాగా ఎవరైనా ఒక మాట మాట్లాడారంటే అది ఏదైనా నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు. 2 ఆప్షన్స్ కదా. సో నిజమైతే మీరు యాక్సెప్ట్ చేయండి, అబద్ధమైతే మీరు లెట్ గో చేయండి. అంతేగాని మనసులో పెట్టుకుని వాళ్ళు నన్ను ఇలాగన్నారు అలాగన్నారు అని బాధపడడం వేస్ట్. మీరు ఎలాంటి వారనేది మీరు అర్థం చేసుకోండి. అవును నేను ఇంతే అని యాక్సెప్ట్ చేసేది నేర్చుకోండి. లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా వెరీ పాజిటివ్ రీడింగ్ పొద్దున్నే. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.